చింపి వాడదంగి బాయ్కాలి అమ్మ అందరూ ఎంట్రీ సీన్స్ అయితే మట్టికి కూస్ బంప్స్ భయ్యా అందరూ అందరూ పోతారు. ఫ్యాన్ బేస్ నుంచి తల తీశాడు, కొత్త వాడేశాడు. బ్లాక్ బస్టర్ రెడ్డి భయ్యా, టాలీవుడ్ లో అందరూ పోతారు. జై జనసేన. సూపర్ సూపర్ గుడ్ మూవీ. గుడి కాదు ఇంకా దేవుడు, పవన్ కళ్యాణ్ దేవుడు. సినిమా తెస్తే ఎలా ఉంటుందో తెర మీద తెస్తారు మొత్తం. అంటే ఫిక్స్ చింపిండు అంతే. ట్రోలర్స్ అందరికీ ఒకటే ఫ్యాన్ బాయ్ వస్తున్నాడు. అందరికీ ఒకటే చెప్తున్నాడు, అమ్మకి లాయర్ కావచ్చు. ఎట్లుందంటే ఏంటి బ్రో, మాకు అసలు మాటలు కూడా రావట్లే. నేను ఏడుస్తున్నా ఎన్నా చూసినప్పుడు ఫ్యాన్ గా పిచ్చెక్కిపోయింది బ్రో. అసలు ఆ క్వాలిటీ ఏంటి భయ్యా, నిజంగా ఏం తీసాడు భయ్యా సుజిత్. 25th జాతిని దిగుతున్నాం అంతే అన్న. అసలు చెవులు దెంగినాయి అన్న సౌండ్ కి, ఆ బీజిఎం అసలు ఆ సౌండింగ్ కి చెవులు దెంగినాయి నా అయితే. అసలు ఏం వినిపించలే ఇక్కడ అన్న. అసలు గూస్ బంప్స్ అన్న, మామూలు గూస్ బంప్స్ కాదు, అసలు పిచ్చెక్కిపోయింది మాకైతే. ఎక్కిపోయింది నిజంగా చెప్తున్నా కదా బ్రో. వాళ్ళు బూతులు వచ్చేస్తాయి బ్రో, వాళ్ళ గురించి చెప్పమాకు. నాకు బూతులు వస్తాయి ఇంట్లో. నేను ఇప్పుడు బూతులు మాట్లాడానంటే మా ఇంట్లో అయిపోయింది. ఎక్సలెంట్ బ్రో. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని. హరిహర వీరమల్లు చూసి ఎంతైతే డిసప్పాయింట్ అయ్యానో ఇప్పుడు అదంతా పోయింది. ఇప్పుడు అంతా ఓజీకే. ఎక్సలెంట్. సుజిత్ క్వాలిటీ అనేది హాలీవుడ్ లెవెల్లో ఉంది. సుజిత్ కు ఒకవేళ చిన్న సజెషన్ నేను ఇవ్వగలిగితే, ఈ సినిమాని జపాన్ లో రిలీజ్ చేయమని చెప్తాను. జపాన్ లో రిలీజ్ చేస్తే రికార్డులన్నీ దద్దరిల్లిపోతాయి. ఎక్సలెంట్. జపాన్ నేర్చుకుంటాం. తమన్ అసలు పీక్స్. మా కోసం పుట్టింది పవన్ కళ్యాణ్ తర్వాత మా దేవుడు తమనే. తీసుకొని అంతే ఫిక్స్ అయిపోండి. ఊచా కోత అంతే, ఊచా కోత ఫిక్స్. నందమూరి తమన్ కాదు, కొనిదెల తమన్ పేరు గుర్తుపండి. మెగా మెగా అంటేనే ఎప్పుడైనా ఒక టైంలో మెగా ఫ్యాన్, ఇప్పటికీ మెగా ఫ్యానే. ఎవరు ఇంత రోల్ చేసుకోండి నైట్ అనా. అంటే ఇప్పుడు కొన్నిదెల పవన్ తమన్ అంటున్నారు కదా. అవును, ఇంతకుముందు నందమూరి తమన్ పెట్టుకున్నాడు, ఇప్పుడు కొన్నిదెల తమన్. ఇప్పుడు చెప్తా ఎగ్జాంపుల్. ఇప్పుడు అన్నాడు కదా, చెప్తా ఎగ్జాంపుల్. వాట్ హీరో ఎవరు, వాట్ హీరో తెలుసా నీకు? మామూలు అడుగుతున్నానా? ఎన్టీఆర్ రితిక్ రోషన్ అంటే ఒక్క రితిక్ రోషన్ నాకు తెలియదు. ట్రోల్ చేసిన వాళ్ళకి, పవన్ కళ్యాణ్ వేరే వేరే మాటలతో అన్నోళ్ళని ఒకటే మాట, పవన్ కళ్యాణ్ ఏలుంటాయి కదా కింద కాలేలు, దానిపైన చిన్న చిన్న ఎంట్రికలు ఉంటాయి కదా, అవి కూడా వీకలేరు. ఇక సాంగ్ విషయం అంటావా అన్న, సాంగ్ లా జస్ట్ ఇట్లా ఇట్లా వచ్చి ఇట్లా ఒక 3 seconds ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతాడు. దానికే ఊగిపోయారు లోపల, దానికే ఊగిపోయారు. ఇంకా ట్రైలర్ వచ్చి సినిమా రిలీజ్ అయితే ఊచకోత కటానా పట్టుకుని నరుకుతారు చూడు, అట్లా నరికితే శవాలు లేచిపోవాలి గాల్ల అంతే. ఒక్కొక్క లుక్ చూస్తా ఉంటే మీకు కనుచూపు చూస్తా ఉంటే ఎట్లా అనిపించింది? కత్తి పట్టుకొని తిప్పుతా ఉంటే అనా అది కనుచూపు చూసినట్టు కూడా కాదన్నా. అరే నేను ఈ దెబ్బతి మీకు దించుతున్నా, మీ ఆకలి మొత్తం తీరిపోతుంది. ఆ కళ్ళల్లో అంత ఆవేశం ఉంటుంది ఆ కళ్ళల్లో. తమన్ గారి మ్యూజిక్, సుజిత్ గారి డైరెక్షన్ ఇట్లా అన్నా. మొన్నటి వరకు అన్నారు నందమూరి తమన్ కాదు, కొనిదెల తమన్. ట్యాగ్ వీకేసుకోండి అన్న, మీకే చెప్తున్నా. నందమూరి తమన్ కాదు, కొనిదెల తమన్. ఆ ట్యాగ్ లాక్కొని పెట్టుకుంటున్నాం మేము, మీ దగ్గర అడుక్కోవటమే మేము, లాక్కొని పెట్టుకుంటున్నాం మేము. సుజిత్ గారు ఒక ఫ్యాన్ బాయ్ గా తన పవర్ ని నిలబెట్టుకున్నారు అనుకోవచ్చు. నిలబెట్టుకోవడమా? వెళ్ళిపోయింది ఆకాశంలోకి. ఆడున్నాడు ఇప్పుడు సుజిత్. రాలేడు అసలు, ఎందుకు రాలేడేమో కానీ వచ్చుంటేనా
కూడా హారతులు ఇప్పుడే ఇక్కడనే ఇప్పుడు 100 కొబ్బరికాయలు కొడుతుంది ఇప్పుడు ఈయన. ఇప్పుడు మరి మొన్నటి వరకు హరిహర విరమల్ అని చెప్పేసి చాలా మంది ట్రోల్ చేశారు కదా, సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఈ సినిమాతో మంచి రోల్ వీల్ అవన్నీ పక్కన పెట్టేశాను అవి పవన్ కళ్యాణ్ అసలు సరిపోవు అవి సరిపోవు. ఇంకా మూవీ కూడా అదే రేంజ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ ఆల్రెడీ చెప్పిన తమన్ మేము ఎక్స్పెక్ట్ చేసిన కానీ దానికన్నా తమన్ ఇంకా మంచి చూపించిండు. ఇంకా నెక్స్ట్ వచ్చే సాంగ్స్ కూడా అట్లా ఆ రేంజ్ లోనే ఉంటాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మెయిన్ గా మ్యూజిక్ కన్నా ఎక్కువ అయితే మేము బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తున్నాం. అంటే హీరోని ఎలివేట్ చేయడానికి మెయిన్ యూజ్ చేసేది బీజిఎమే కదా, అది మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం. మరి అలాంటోడు మళ్ళీ వస్తున్నాడు అంటే డైలాగ్ సెట్ అయిందంటారా? అంటే సెట్ అయింది బ్రో, ఆయన ఆరాకి తగ్గట్టు ఉన్నది ఆ డైలాగ్. విజువల్స్ ఎలా అనిపించాయి మీకు సాంగ్? ఆ విజువల్స్ సుజిత్ ఆల్రెడీ సావులోనే ప్రూవ్ చేసుకున్నారు టెక్నికల్ ఆస్పెక్ట్స్ లా. కాకపోతే ఏంటంటే స్క్రీన్ ప్లే ఆగమయ్యేసరికి సినిమా కొంచెం సరిగా ఆడలే. సో ఇక్కడ స్క్రీన్ ప్లే అనేది మంచిగా చూసుకుంటాడని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మొన్నటి వరకు ట్రోల్ చేసిన వాళ్ళకి ఏం చెప్తారు? ట్రోల్ చేసే వాళ్ళకి నేనైతే ఏం చెప్పా బ్రో, చేసుకునేటోళ్ళు చేసుకుంటారు. ఇక చేసుకున్నంత మాత్రం ఆయన రేంజ్ తగ్గుతుందా? డీసీఎం నుంచి కింద పడతాడా? కాదు కదా. ఆల్రెడీ సింగిల్ సీట్ అన్నారు డీసీఎం అయ్యాడు. సినిమా హరిహర వీరమల్ ఫ్లాప్ అన్నారు. ఇది మేబీ ఇండస్ట్రీ అవ్వచ్చు, చెప్పలేము కదా. సో ఫైనల్ గా ఓజీ గురించి ఏం చెప్తారు? ఓజీ గురించి ఇక నేను ఒకటే చెప్తా, కళ్యాణ్ అన్న ప్రజెన్స్ చూసుకుంటే మాత్రం చొక్కాలు చింపుకుంటాం అంతే. సో చాలా సార్లు పవన్ గారి కళ్ళు చూపించడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? అంటే టైగర్ ఐస్ అంటారు, అది అన్నవరం మూవీలో కూడా అట్లానే అంటారు. సో ఇక ఏమంటారు, ఇక చెప్పడానికి వస్తేలే నాకు అది నడిచి వస్తే చాలు అంటారు కదా, అన్న కళ్ళు చూపిస్తే చాలు.